అందరికీ నమస్తే. నా పేరు సుధా. వెల్కమ్ టు స్వీట్ హోమ్ క్యూట్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా వీడియోలోకి వెళ్తే ఈరోజు బాబుకి హాలిడే అండి. ఇంట్లోనే ఉంటాడు. అందుకని పొద్దున్నే బాబు లేవకముందే పూజ చేసేసుకుందాం అనుకున్నాను. అందుకే తను లేవకముందే లేచి పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత తను లేచాడు. ఇంకా తనకి స్నానం అది చేపించాలి కాబట్టి నేను కూడా డ్రెస్ చేంజ్ చేసుకొని తనకి స్నానం అది చేపించేసి టిఫిన్ కూడా పెట్టేశాను. ఇప్పుడు వంట స్టార్ట్ చేయాలన్నమాట. పొద్దున్న వండినవన్నీ మిగిలిపోతే ఒక బాక్స్లో పెడుతున్నాను. ఇప్పుడు ఈ గిన్నెలు అవి సర్దేసి అప్పుడు వంట స్టార్ట్ చేయాలన్నమాట. ఈలోగా పాలు మరుగు పెడదామని చెప్పి స్టవ్ మీద పెట్టి అలా టీవీ పెడదాం బాబు కోసం అని చెప్పి బయటికి వెళ్ళానండి. అదే హాల్ వరకు వెళ్ళాను. ఫుల్గా పొంగిపోయాయి. పక్కనే ఉన్నంతసేపు ఏమీ పొంగవు, జస్ట్ ఒక అడుగు అటేస్తే చాలు పొంగిపోతాయి. బట్ వేడి మీద తొడవకూడదంట. ఈ మధ్య నేను చాలా ఛానల్స్లో చూశాను స్టవ్ అది పేలిపోతుంది అని. గ్లాస్ టాప్స్ ఉంటాయి కదా, ఇవి పేలుతున్నాయని విన్నాను. సో వేడి మీద ఎందుకు తుడవడం రిస్క్ అని చెప్పి ఇంకా అలా వదిలేసాను అది. లేదంటే ఎప్పటికప్పుడు స్టవ్ మీద ఏది పడినా పొంగినా వెంటనే క్లీన్ చేసేస్తుంటానండి నేను. కానీ వేడి మీద క్లీన్ చేస్తే అవి బ్లాస్ట్ అవుతాయి అని చెప్పి అంటున్నారని చెప్పి ఇంకా వదిలేసా. ఇంకా లంచ్లోకి అని చెప్పి పెసరపప్పు వండుదాం అనుకున్నా. అంటే చారు లాగా అనమాట, పెసరచారు అంటారు కదా, అలా పెడదాం అనుకున్నాను. సో దానికోసమని పెసరపప్పు ఒక పక్క పెట్టేసి ఇంకొక పక్క కర్రీ ఏమో చిక్కుడుకాయలు ఉంటాయి కదా, అది ఫ్రై చేస్తున్నాను. ఇది టమాటా చిక్కుడుకాయ బాగుంటుంది, ఓన్లీ ఫ్రై కూడా బాగానే ఉంటుందండి కర్రీ. పెళ్ళికి ముందు నేను అసలు ఈ కర్రీ తినేదాన్నే కాదు. హాస్టల్లో అయినా ఇంట్లో అయినా ఎక్కడున్నా కూడా తినేదాన్ని కాదు. పెళ్ళి తర్వాత నేను చేయటం నేర్చుకున్నాను. ఇప్పుడు కూడా నాకు నేను చేసుకున్న కూర అయితే నచ్చుతుంది, కానీ ఇంకెవరు చేసినా నచ్చదండి నాకు ఈ కర్రీ ఏంటో. నేను ఇది చాలా నెమ్మదిగా సిమ్లో పెట్టి వేయించుకుంటాను అనమాట. చాలా టైం పడుతుంది, బట్ ఓకే, నాకు అలానే ఇష్టం. అందుకే సిమ్లో పెట్టి చాలాసేపు ఫ్రై చేశాక అప్పుడు కారం అది వేస్తాను లాస్ట్లోని. ఇంకా పప్పు కూడా కొంచెం ఉడికిపోయింది. అందులో పచ్చిమిర్చి వేశాను. కారం కంటే కూడా పెసరపప్పులో పచ్చిమిర్చి బాగుంటుంది. కారం ప్లేస్లో కొంచెం ఎక్కువగానే పచ్చిమిర్చి వేసుకున్నాను అనమాట. తర్వాత కొంచెం చింతపండు, కొంచెం నీళ్ళు కూడా పోసుకున్నాను. దీనికి తాలింపుగా నెయ్యితో పెడితే బాగుంటుందండి. నెయ్యి వేసి అందులో తాలింపు దినుసులు అవి వేసేసి దాంతో తాలింపు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆయిల్ కంటే కూడా నెయ్యి తాలింపు అయితే బాగుంటుంది పప్పుకి. ఒకసారి ట్రై చేయండి. ఇంకా మధ్యాహ్నం లంచ్ చేసేసాక స్నాక్గా తింటాకి ఏమీ లేవని చెప్పి పల్లీ చిక్కీ చేద్దాం అనుకున్నా. దానికోసం అని చెప్పి పల్లీలు వేయించుకుంటున్నాను అనమాట. క్విక్గా దీని రెసిపీ చెప్పేస్తాను. ఒక 2-3 కప్స్ పల్లీలు తీసుకోండి. రేషియో వచ్చేసి 1 కప్పు పల్లీలకి కప్పు, ఇంకొక పావు కప్పు అయితే బెల్లం తురుము సరిపోతుంది. స్వీట్ కొంచెం ఎక్కువగా కావాలనుకునే వాళ్ళు కప్పున్నర వేసుకున్నా కూడా పర్వాలేదు. సో బెల్లాన్ని ఫుల్గా కరిగించేసిన తర్వాత కొంచెం వాటరే పోసుకోండి, లేదంటే పాకం రావడానికి టైం పట్టేస్తుంది. బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత దాన్ని వడగట్టి ఒక కళాయి అదే మీరు అందులో చేయాలనుకుంటే అందులోకి తీసుకోండి. ఇందులోనే టేస్ట్ కోసం 4 యాలకులు దంచి వేసుకోండి. పాకాన్ని మాత్రము మీడియం టు లో ఫ్లేమ్లో కలుపుతూనే ఉండాలి, లేదంటే కింద అడుగు పట్టి మాడిపోతుంది అనమాట. మాడిన స్మెల్ వచ్చేస్తుంది. కొంతసేపటికి బాగా నురుగులా వస్తుంది. అలాంటి టైంలో చెక్ చేసుకుంటూ ఉండాలి. 1 కప్పు వాటర్లో కొంచెం కొంచెంగా పాకం తీసుకొని వేస్తే తీగలా కాకుండా, అంటే ముద్దలా అయిపోకూడదు, ఇలా ఇరిపితే టక్మని సౌండ్ రావాలి. అండ్ ప్లస్ గిన్నెలో వేసి కొడితే టక్మని సౌండ్ వస్తుందన్నమాట. అంటే గట్టి పాకం అంటారు కదా, అలా తీసుకోవాలి. మరీ ముదురు పాకం కాకుండా కొంచెం విరిపేటప్పుడు విరగలిగే అంత పాకం అయితే సరిపోతుంది. తీగ పాకం అయితే తినేటప్పుడు సాగుతాయండి. అందుకని తీగ పాకం వచ్చిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా కుక్ చేస్తే గట్టి పాకం అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు పల్లీలు వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను కొంచెం నువ్వులు కూడా యాడ్ చేస్తున్నాను టేస్ట్ కోసం. పాకం మరిగే కొలది బెల్లం కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. అవి బెల్లం రకం బట్టి ఉంటుంది. కొన్ని బెల్లాలు అసలు కలర్ రావు, అలా వైట్గానే ఉంటాయి. అలా అని చెప్పి కలర్ రాలేదు కదా అని చెప్పి పాకం ఇంకా రాలేదేమో అని చెప్పి ఎక్కువసేపు వదిలేయద్దు. చెక్ చేసుకుంటూ ఉంటే బెల్లం కూడా ఒక స్టేజ్లో పాకం వచ్చేస్తుంది కదా, అప్పుడు మీరు పల్లీలు యాడ్ చేసేసుకోవచ్చు అనమాట.
పల్లీలు వేసి స్టవ్ మీద ఉండగానే బాగా కలుపుకోవాలి. దాని తర్వాత ఒక ప్లేట్లో బటర్ పేపర్ అయినా, అది లేకపోతే ప్లేట్కి నెయ్యి అయినా అప్లై చేసి దీన్నంతా మిశ్రమాన్ని అంతా వేసి అచ్చులాగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. మరీ వెంటనే కాకుండా కొంచెం చల్లారిన తర్వాత ఘాట్లు పెట్టుకుంటే బాగా చల్లగా అయిపోయిన తర్వాత ఈజీగా బ్రేక్ అయిపోతాయి. నేను ఘాట్లు పెట్టి అలా ఈవినింగ్ వరకు వదిలేసాను. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో. ఒక్కోసారి బెల్లం ప్లేట్కి అంటుకుంటూ ఉంటుంది, అందుకని కొంచెం నెయ్యి బాగా కొంచెం ఒత్తుగా అప్లై చేసుకోవాలి. లేదు నెయ్యి ఇవి అప్లై చేయటం ఇష్టం లేదు అనుకునే వాళ్ళు ఏదైనా పిండిని లైట్గా ప్లేట్ మీద స్ప్రింకిల్ చేస్తూ ఫుల్గా డస్టింగ్ చేసేసి అప్పుడు దాని మీద అయినా పెట్టుకోవచ్చు. బట్ తినేటప్పుడు కొంచెం పిండి స్మెల్లా వస్తుంది. సో నాకైతే నెయ్యి వేసుకోవడమే బెటర్ అనిపించింది. సో ఈజీగా బ్రేక్ అయిపోతున్నాయి చూసారా. ఇవి మనం ఘాట్లు పెట్టిన దాన్ని బట్టి బ్రేక్ అవుతాయి. మనం ఇంట్లోనే తినేది కాబట్టి ఈ సైజులోనే ఉండాలి అని ఏమీ లేదు. ఏ సైజులో కట్ చేసుకున్నా పర్వాలేదు. నేను తీసుకున్న బెల్లం ఫస్ట్ కట్ చేసేటప్పుడు వైట్గానే ఉందండి. పాకం వస్తున్న కొలది రెడ్గా అంటే ముదురు కలర్లోకి వచ్చిందనమాట. బాగా అనిపించింది. సో అందుకని ఇవి కూడా కొంచెం బ్రౌన్ కలర్లో కనిపిస్తున్నాయి. వీటిని ఒక ఎయిర్ టైట్ జార్లో పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటాయి. గ్లాస్ జార్ అయితే ఇంకా బెటరు. సో నా దగ్గర గ్లాస్ జార్స్ అయితే లేవు, అందుకే ఒక ప్లాస్టిక్ డబ్బాలో అయితే పెట్టుకుంటున్నాను. బోర్ కొట్టి ఏదైనా తినాలనిపించినప్పుడు పొద్దున్న కానీ సాయంత్రం కానీ లేదా పొద్దున్న సాయంత్రం రోజుకు ఒక పీస్ తిని చూడండి. ఇందులో ఐరన్ కంటెంట్ ఉంది, బెల్లం వల్ల వస్తుంది, అండ్ ప్రోటీన్ ఉంది, పీనట్స్ వల్ల వస్తాయి. సో స్నాక్ కూడా మంచి హెల్తీగా ఉంటుందన్నమాట. అందరికీ తెలిసిందే అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే ఈ వేలో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి అన్నమాట. పాకం చూసే విషయంలో 1-2 సార్లు ఫెయిల్ అయినా కూడా థర్డ్ టైం మీరే పర్ఫెక్ట్ అయిపోతారు. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇవి చేసుకోవడానికి తినడానికి బాగానే ఉంటుంది, కానీ నెక్స్ట్ ప్రాసెస్ నెక్స్ట్ లెవెల్ అనమాట. కడాయికి, గరిట్లకి, ప్లేట్స్కి బెల్లం బాగా అంటుకొని ఉంటుందండి. అవి మామూలుగా క్లీన్ చేస్తే రావు. అలాంటప్పుడు ఏం చేయాలంటే స్టవ్ మీద పెట్టి వేడి నీళ్ళు పెట్టుకోండి. ఏదైతే ఎందులో చేసామో ఆ పాట్లో వేడి నీళ్ళు వేసి పెట్టేసి కొంచెం తిప్పుతూ ఉంటే ఆ వేడికి కరిగిపోతూ ఉంటుంది బెల్లం, ఆ వాటర్లోకి వచ్చేస్తుంది అనమాట. సో దట్ ఈజీగా క్లీన్ అయిపోతాయి. ఇది చూసారా ఎంత క్లీన్గా వచ్చేసిందో. వేడి నీటిలో జస్ట్ అలా ఉంచితే సరిపోతుంది, పాకం కరిగి వచ్చేస్తుంది. క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఆ పని అయ్యాక ఈవినింగ్ స్నానం చేసేసి ఒకసారి పూజ చేసుకున్నాను. పూజ అంతా అయిపోయిన తర్వాత నైట్ డిన్నర్ ప్రిపేర్ చేసి తినేసామండి. ఇంకా పొద్దున్నదంతా మాడిపోయింది ఉంది కదా, ఇప్పుడు ఆ క్లీనింగ్ సెక్షన్ అనమాట. వెంటనే క్లీన్ చేస్తే ఒక బాధ, వెంటనే చేయకపోతే ఇంకొక బాధ. అది క్లీన్ చేయకుండా నేను దాని మీదే వంట చేయటం వల్ల అలా వేడికి చాలా గట్టిగా అయిపోయింది, పట్టేసింది బాగా. దాని మీద వాటర్ పోసి ఉంచి ఇంకా మెటల్ బ్రష్లు దొరుకుతున్నాయి కదా ఇప్పుడు, నేనైతే ఇవి మీషోలో తీసుకున్నాను. దీంతో కొంచెం గట్టిగా రుద్దితే వచ్చేసిందిలేండి. ఏవైనా పిండి వంటలు కానీ ఇలాంటి స్నాక్స్ ఏమైనా చేసుకునేటప్పుడు వంటగదంతా మెస్సీ అయిపోతూ ఉంటుందండి. క్లీన్ చేసే వరకు మనసు ఒప్పదనమాట. ఇంకా స్టవ్ కింద కూడా పాలు పొంగిపోయాయండి. నేను పైనే పొంగినాయేమో అనుకున్నాను, కింద కూడా పడిపోయి అది కూడా గట్టిగా అయిపోయింది. దాన్ని కూడా బ్రష్తో రుద్దేసి ఒకసారి అంతా క్లీన్ చేసేస్తున్నాను. నేను ఈ కౌంటర్ టాప్స్, ఈ వాల్స్ అన్నీ క్లీన్ చేయడానికి ప్రత్యేకించి ఏమీ కమర్షియల్ స్ప్రేస్ వస్తున్నాయి కదా ఇప్పుడు, అలాంటివి ఏమీ యూజ్ చేయట్లేదు. జస్ట్ సోప్ అండ్ వాటర్తో క్లీన్ అయిపోతుంది అని నాకు అనిపించింది, అందుకే ఇంకా ఇదే కంటిన్యూ చేసేస్తాను. ఎక్కడైనా జిడ్డుగా అనిపించిన ఇది కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేయాలన్నా నేను సోప్తోనే క్లీన్ చేసేస్తాను అనమాట. క్లీనింగ్ విషయానికి వస్తే ఇల్లంతా ఒక ఎత్తు అయితే కిచెన్ ఒక్కటే ఒక ఎత్తు అండి. చాలా టైం పడుతుంది క్లీన్ చేయడానికి. ఇల్లంతా డస్ట్ పడుతుంది. సో ఊరికే డస్టింగ్ చేసేసి కిందంతా మొత్తం మాప్ పెట్టేసుకుంటే సరిపోతుంది. బట్ కిచెన్ అలా కాదు, డస్ట్ పడుతూనే దాని మీద జిడ్డు పట్టేస్తుంది. సో అది క్లీన్ చేయడానికి మాత్రం కొంచెం టైం ఎక్కువగానే తీసుకుంటుంది కదా, అందుకే ఇల్లంతా ఒక ఎత్తు అని చెప్పాను. కిచెన్ ఒక్కటే ఒక ఎత్తు. సో ఇక్కడ స్టవ్ కూడా క్లీన్ చేసేసాను. కౌంటర్ టాప్స్ 2 వైపులా క్లీన్ చేసేసి ఇంకా ఎక్కడక్కడ ప్లేస్ చేసేస్తున్నాను అనమాట. ఈ పల్లీ చిక్కీలు కూడా ఎదురుగానే పెట్టాను, చూస్తే తినాలనిపిస్తుంది. అదే లోపల పెట్టేస్తే అవి ఇంకా అలానే ఉంటాయండి, ఎన్ని రోజులైనా కదలవన్నమాట. మా హస్బెండ్ అయితే వెతుక్కొని ఏదో ఒకటి చూసి తింటారు, కానీ బాబు నేను అయితే ఇస్తేనే లేదా కనిపిస్తేనే తింటాము. ఇంకా అందుకే ఎదురుగుండా ఉంటే గుర్తుంటుంది కదా అని చెప్పి ఎదురుగానే పెట్టాను కౌంటర్ టాప్ మీద.
ఇంకా అదంతా అయిన తర్వాత డిషెస్ కూడా వాష్ చేసేసి సింక్ కూడా వాష్ చేసేస్తాను. ఇంకా మా బాబు చూసారా ఎన్ని బొమ్మలు పెట్టి ఉంచాడో అవన్నీ తీసి క్లీన్ చేసి బాబుకి స్నానం చేపించి మళ్ళీ నేను ఫ్రెష్ అయ్యి అప్పుడు పడుకోవాలన్నమాట. అప్పటికే నైట్ 10 అయిపోయింది. ఇంకా పనులన్నీ ఎప్పటికయ్యేనా చూసుకోండి. ఇదండి ఇవాల్టి వీడియో. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.